షుగర్ పేషెంట్లకి ఈ కంటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకు అంటే ప్రైమరీ స్టేజ్లో ఉంటారో వాళ్ళకి మాత్రం. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఐ ప్రాబ్లమ్స్ గురించి చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ కమలాకర్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఐ ప్రాబ్లమ్స్ గురించి మనం చర్చిస్తే చిన్న పిల్లల్లో అసలు ఆ చిన్నారుల్లో కంటి సమస్యలు అనేవి చాలా ప్రధానంగా కనిపిస్తున్నాయి. మనం చూస్తూనే ఉంటాం, స్కూల్కి వెళ్ళే పిల్లలు స్పెట్స్ వాడుతూనే వాళ్ళ జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి. అంటే ఇవి సెల్ ఫోన్స్ ప్రభావం అంటారా, లేదంటే అధిక చదవడం ప్రభావం అంటారా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉంటాయా? ఓన్లీ మెయిన్ కారణం ఏంటంటే, ఫస్ట్ కారణము ఎక్కువగా టీవీ చూడడం, నెక్స్ట్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం. అంటే చీకట్లో ఫోన్ యూజ్ చేయడం వల్ల మెయిన్లీ ఈ కంటి సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. అంటే లైటింగ్ ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేస్తే కంటి మీద అంత ఎఫెక్ట్ పడదు. ఓకే. లైట్ లేనప్పుడు డైరెక్ట్గా సెల్ ఫోన్ లైట్ డైరెక్ట్గా కంటి మీద పడితే కళ్ళు అనేవి చాలా ఇబ్బంది పడతాయి. ఓకే. కళ్ళు ఒక్కొక్కసారి ఇరిటేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. బ్లూ స్క్రీన్ మెయిన్ రీజన్ అంటారు. అవునండి. ఆ స్క్రీన్ వల్లే మెయిన్, అంటే బయట లైటింగ్ లేనప్పుడు ఓకే చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది కంటి మీద. పిల్లలు ఏం చేస్తారంటే, మెయిన్లీ తల్లిదండ్రులకు భయపడేటప్పుడు నైట్ పడుకునే ముందు లైట్లన్నీ ఆపేసిన తర్వాత ఫోన్ చూస్తూ ఉంటారు. అది మెయిన్ ప్రాబ్లం. సెకండ్ది, రెస్ట్ లేకుండా ఎక్కువగా చదివేయడం వల్ల, దానివల్ల కూడా ఐ అనేది ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంది అన్నమాట. దీనివల్ల కూడా కంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే? ఎటువంటి ఇవి తీసుకోవాలి జాగ్రత్తలు? ఫోన్ అనేది నైట్ పూట యూజ్ చేయకుండా ఉంటే చాలా మంచిదండి. ఒకవేళ యూజ్ చేయాలనుకున్నా లైట్ వేసుకొని, లైట్ అనేది ఈ ఫోన్ లైట్ మీద పడాలి. కంటి మీద డైరెక్ట్గా ఈ సెల్ ఫోన్ లైట్ పడకూడదు. కంపల్సరీగా ఒక ట్యూబ్ లైట్ అనేది ఉండాలి. ఉంటే కొంతవరకు ఈ దూరదృష్టి, అది మన ఈ విజనరీ డిఫెక్ట్స్ ఏవైతే వస్తాయో వాటి నుండి బయటపడవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఎక్కువగా అంటే రిపీటెడ్ చదివికూడదండి. అంటే ఐస్కి కొద్దిగా రెస్ట్ ఇవ్వాలన్నమాట. అందుకే కొద్దిసేపు ఆడుకోవడం, తర్వాత చదువుకోవడం అట్లా చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే, నైట్ అంతా చదివేసి మార్నింగ్ అంతా పడుకుని పోతారు. సో నైట్ నిద్ర లేకపోవడం వల్ల కూడా ఐ అనేది స్ట్రెయిన్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకుంటే ఐ అనేది అంత ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వదు అన్నమాట. ఇది ఒక కారణం అండి. ఓకే సార్. ఇప్పుడు యంగ్స్టర్స్లో చూసుకుంటే, అంటే ఇప్పుడు సర్టెన్ ఏజ్, ఒక 35 అనో 40 అనో ఏజ్ గ్రూప్ దాటేసరికి షార్ట్ సైట్ అనో లేదంటే లాంగ్ సైట్ అనో కంపల్సరీ ఎంటర్ అవుతుంది ప్రతి హ్యూమన్ బీయింగ్కి. బట్ ఈ చేంజెస్ని మనం ఏమైనా పోస్ట్ పోన్ చేసుకోవచ్చా? ఆయుర్వేద విధానంలో ఏమైనా మంచి ఇవి ఉన్నాయా? చాలా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అయితే ఉన్నాయండి. పంచకర్మ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అనేవి చాలా ఉన్నాయండి. అంటే అవి ప్రివెన్షన్కి యూజ్ అవుతుంది, అట్లానే క్యూర్కి కూడా యూజ్ అవుతుంది. అట్లా కాకుండా రాకుండా ఉండాలి అనుకుంటే క్యారెట్, బీట్రూట్ బాగా తినాలండి ఒకటి. సెకండ్ది ఏంటంటే, ఈ మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయకుండా ఉండాలండి. అట్లనే టీవీ స్క్రీన్స్ కూడా ఎక్కువ దగ్గరలో చూడకూడదండి. నైట్ ప్రశాంతంగా పడుకోవాలి. మార్నింగ్ లేచి మీరు ఎంతసేపు అయినా స్ట్రెయిన్ అవ్వండి, పర్లేదు. ఈ నైట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఐస్కి స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. రోజు వీలైనంత వరకు తలకి ఆయిల్ పెట్టుకుంటే ఈ కంటి సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయండి. ఓకే. షుగర్ పేషెంట్స్లో తీసుకుంటే షుగర్ కాంప్లికేషన్గా డయాబెటిక్ రెటినోపతి అనేది ఇప్పుడు మన సమస్యగా చూస్తున్నాము. సో దాని బారిన పడకుండా ఉండాలంటే ఈ పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారా? యాక్చువల్గా ఈ షుగర్ పేషెంట్లకి ఈ కంటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకు అంటే, ప్రస్తుత జనరేషన్లో ట్యాబ్లెట్ వేసేసుకోవడం, అన్నీ తినేయడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. నేను ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను కదా, షుగర్ నార్మల్ లెవెల్లో ఉంటుంది అనుకోవడం, అది చాలా తప్పండి. ట్యాబ్లెట్ వేసుకున్నా వేసుకోకపోయినా ప్రాపర్ లైఫ్ స్టైల్ ఉండాలండి. ప్రాపర్గా వాకింగ్, ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేసుకోవాలండి. ఇట్లా చేసుకుంటే మాత్రమే ఈ డయాబెటిక్ రెటినోపతి కానీ ఇతర కాంప్లికేషన్స్ ఏవైతే వస్తాయో వాటి నుండి దూరంగా ఉండొచ్చండి. సార్, ఇందుకు సంబంధించి ఆయుర్వేదంలో మెడికేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది? చాలా మెడికేషన్స్ ఉంటాయండి ఆయుర్వేదంలో కంటికి సంబంధించి. కానీ ప్రైమరీ స్టేజ్ ఎవరైతే ఈ ప్రైమరీ స్టేజ్లో ఉంటారో
వాళ్ళకి మాత్రం త్రిఫల అనేది మంచి ఔషధం అండి. త్రిఫల చూడు. త్రిఫల చూర్ణం అవనియండి, త్రిఫల ఘృతం అవనియండి, అంటే త్రిఫలతోనే నెయ్యి తయారు చేస్తారండి. ఓకే. అదైనా కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అండి. ఒకవేళ ఈ కంటి సమస్య ప్రైమరీ స్టేజ్లో వచ్చింది అనుకోండి, ఏదైనా ఐ ఇరిటేషన్ కానీ, అప్పుడప్పుడు మసక బారడం కానీ, దూరంగా ఉన్నవి కనిపించకపోవడం, దగ్గరగా ఉన్నవి కనిపించకపోవడం, ఇటువంటి సమస్య ఉండేవాళ్ళు ప్రైమరీ స్టేజ్ అప్పుడే వచ్చిన వాళ్ళు త్రిఫల చూర్ణాన్ని రాత్రి పడుకునే ముందు ఒక 5 గ్రాముల పౌడరు వేడి వాటర్లో కలుపుకొని తాగాలండి. ఒకవేళ ఘృతం తీసుకుంటాను అంటే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే 1 స్పూన్ ఘృతము వేడి పాలతో తీసుకోవాలి. ఓకే. ఇట్లా తీసుకుంటే చాలా వరకు ఈ కంటి సమస్య నుండి దూరంగా ఉండొచ్చండి. అట్లనే ఉసిరికి పొడి కూడా చాలా బాగా పనిచేస్తుంది వీటిలో మాత్రం. ఇంకా కాంప్లికేషన్స్ ఉన్నాయి అయినప్పటికీ తగ్గట్లేదు అంటే డాక్టర్ని సంప్రదిస్తే చాలా మంచిది. ఇంకా చాలా మెడిసిన్ ఉన్నాయండి ఐకి సంబంధించి. సరే, ఈ కంటి సంరక్షణకైతే మనం డైట్ అంటూ ఒక ప్లాన్ ఏమైనా ఉంటుందా? అది ఫాలో అయితే మనం ఏమైనా మన కంటిని రక్షించుకోవచ్చు అంటారా? డైట్ ప్లాన్ అంటూ మంచిగా ఫ్రూట్స్ బాగా తినాలండి వీటిలో. అంటే మనకి బయట దొరికే ఫ్రూట్స్ యాపిల్ అవ్వనియండి, దానిమ్మ అవ్వనియండి, బొప్పాయి అవ్వనియండి, ఫ్రూట్స్ బాగా తినాలండి. అట్లనే టొమాటో ఒకటి, తర్వాత క్యారెట్, బీట్రూట్, కొన్ని డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా వాల్నట్ అవనియండి, తర్వాత ఈ బాదం, పిస్తా, ఇటువంటివన్నీ కూడా బాగా తినాలండి. ఇట్లా తింటూ ఉంటే ఈ న్యూట్రిషన్ పవర్ అనేది కంటికి అందుతూ ఉంటుందండి. ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతాయండి ఇవన్నీ కూడా. సో మెయిన్లీ ఈ కంటికి సంబంధించి క్యారెట్, బీట్రూట్ అండి మేజర్గా ఎక్కువగా తినాల్సిన, అంటే రోజులో ఒకసారైనా ఒక క్యారెట్ ముక్కైనా బీట్రూట్ అయినా తింటే ఈ కంటి సమస్య నుండి చాలా వరకు దూరంగా ఉండొచ్చండి. అట్లనే మిల్క్ బాగా తాగాలండి, పాలు బాగా తాగాలి. అంటే కొద్దిగా ఈ న్యూట్రిషన్ బాడీకి అందుతూ ఉంటే కంటి సమస్య నుండి దూరంగా ఉండొచ్చండి. అట్లానే ఈ షుగర్ పేషెంట్, మీరు డయాబెటిక్ రెటినోపతి అని అడిగారు కదండి, వాళ్ళు మాత్రం ఈ ఫుడ్ తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కంటి గురించి కాదండి, షుగర్ కంట్రోల్లో ఉందనుకోండి ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది అస్సలకే రాదండి. ఎవరైతే షుగర్ ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది, అంటే 250, 300, 350 ఇట్లా ఫ్లక్చువేషన్ అవుతున్నప్పుడు డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డయాబెటిక్ రెటినోపతి రాకుండా ఈ ఫుడ్ కంట్రోల్, అంటే షుగర్ పెరగకుండా ఉండే ఫుడ్ ఏదైతే ఉందో అది తీసుకుంటే డయాబెటిక్ రెటినోపతి బారిన పడకుండా చాలా వరకు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు. ఓకే. అంటే వారు కూడా అంటే డైట్ ప్లాన్ అనేది ఏమైనా ఉంటుందా? అంటే ఈ ఫుడ్ తీసుకోవాలి, ఇది తీసుకోకూడదని సేమ్ డయాబెటిక్ ఏదైతే ఉందో అదే ఫుడ్ లైఫ్ స్టైల్ అంతేనండి. సో కంటికి సంబంధించి అనేక సందేహాలు నేను నివృత్తి చేశాను సార్. థ్యాంక్ యూ.